ఇందిరమ్మ ఇళ్ల పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు చేసుకోని వారు ఉంటే ఇప్పటికీ దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. అర్హత ఉంటే ఇళ్లను మంజూరు చేస్తామని ఇప్పటికైనా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, ఉన్నతాధికారులతో భేటీ నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అలాగే బిల్లుల చెల్లింపుల్లో గతంలో ఉన్న నిబంధనలను కూడా సడలించింది. ఈ మేరకు మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు చేసుకుని వారు ఉంటే ఇప్పటికే దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. అర్హత ఉంటే ఇళ్లను మంజూరు చేస్తామని ఎప్పటికైనా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, ఉన్నతాధికారులతో భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రెవెన్యూ అంశాలపై చర్చించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు అనేది నిరంతర ప్రక్రియ అని, ఎప్పుడైనా ప్రజలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అధికారులు పరిశీలించి అర్హత ఉంటే ఇళ్లను మంజూరు చేస్తారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లను మంజూరు చేయాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమంటూ పొంగులేటి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా కలెక్టర్లకు అదనపు బాధ్యతలను అప్పగించారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ కలెక్టర్లు పథకం సక్రమంగా అమలు జరిగేలా చూడాలని పొంగులేటి తెలిపారు. అలాగే కలెక్టర్లు ప్రతి వారం జిల్లా హౌసింగ్ అధికారులతో సమావేశాలు నిర్వహించి ఇళ్ల నిర్మాణం, వాటి పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు. ఇందుకోసం ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించనున్నారు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేశామని, వాటి నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక ఒకవేళ మంజూరు అయిన వారు ఇల్లు నిర్మించుకోకపోతే వేరే వారికి అవకాశం కల్పిస్తామని పొంగులేటి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను పొంగులేటి ఆదేశించారు. నిర్మాణ పనులు ప్రారంభించి 3 విడతల్లో బిల్లులు పొందిన వారికి చివరి విడత బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తవుతాయని ప్రభుత్వం తెలిపింది. ఇల్లు పూర్తి స్థాయిలో పూర్తి కాకపోయినా రంగులు, ప్లాస్టరింగ్ వంటి వాటిని చేస్తే తుది విడత 1,00,000 జమ త్వరలో చేయనుంది. ఈ మేరకు గతంలో ఉన్న నిబంధనల్లో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. 4 విడతల్లో ఇప్పటి వరకు నగదు జమ చేస్తున్నారు. పునాదికి 1,00,000, రూఫ్ లెవెల్ 1,00,000, స్లాబ్ లెవెల్ 2,00,000, గృహప్రవేశానికి సిద్ధంగా ఉంటే 1,00,000 అందిస్తోంది. స్థలం ఉండి కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి మొత్తం 5,00,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఎలా స్టార్ట్ అవుట్ చేయాలనేది కంక్లూజన్ ఈ వేదిక ద్వారా తీసుకుంటాం. సెకండ్ వర్టికల్ ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమానికి సంబంధించిన దాంట్లో ప్రతి కాన్స్టిట్యున్సీకి 3,500 ఇచ్చాం. ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ళ పొజిషన్ ఏంటి, ఇంకా మీకు ఏమైనా అటెండెన్స్ ఉన్నాయా, ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటప్పుడు ఒక జీవో ఇచ్చాం. సబ్సిక్వెంట్ గా గ్రౌండ్ రియాలిటీస్ బట్టి రిలాక్సేషన్ ఒక్కొక్కటి రిలాక్సేషన్ ఇచ్చుకుంటూ వచ్చాం. ఆ రిలాక్సేషన్ ఇచ్చేటప్పుడు గౌరవ కలెక్టర్లకు కానీ, గౌరవ శాసనసభ్యులు స్థానికంగా ఉన్నవారు కొన్ని అప్డేట్ అవ్వని కారణంగా ఇంకా సమస్యలాగానే గౌరవ శాసనసభ్యులు గారి నోటీసులో ఉన్నట్టు నేను అనుకుంటున్నాను. మీరు అడిగిన తర్వాత మిగతా శాసనసభ్యులు కూడా వచ్చిన ఈ లోపల జాయిన్ అవుతారు. ప్రతి శాసనసభ్యులు మీరు రేట్ చేసిన హౌసింగ్ సెక్టార్కి సంబంధించిన ఈ రెండింటితో పాటు అదనంగా ఇంకేమైనా మీరు చెప్పాలని